శివరాత్రి సందర్భంగా అసలు శివతత్వం ఏం చెప్తుంది అనేటువంటిది వేదానుసారం కానివ్వండి, ఉపనిషత్తుల సారం, వేదానుసారం, అలాగే సనాతన ధర్మం నుంచి తీసుకుంటే శివతత్వం ఏం చెప్తుంది? పరమశివుడు భోళాశంకరుడు అని చెప్పి ప్రసిద్ధి. మనకు సులభ ప్రసన్నుడైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో అందులో మొట్టమొదట పూజించేటువంటి దైవం శంకరుడు. శంకరోతీతి శంకరః అని చెప్పి మనం నిర్వచనం చెబుతూ ఉంటాం. శం అంటే సుఖము, శుభము అని చెప్పి అర్థం. అటువంటి శుభాన్ని, సుఖాన్ని ప్రసాదించేటువంటి స్వామి ఆయన కాశీలో విశ్వేశ్వరుడుగా, శ్రీశైలంలో మల్లికార్జున స్వామిగా, సోమనాథుడిగా, మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అన్ని చోట్ల భూమి మీద అవతరించినటువంటి ఆదిదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వామే పరమశివుడు. ఆ శివుడి యొక్క తత్వం అంతా ఎక్కడ చెప్పబడిందండి అంటే వేదాల్లో చెప్పబడింది. మనకు ప్రధానంగా యజుర్వేదంలో, అలాగే అన్ని వేదాల్లో కూడా శివుడి యొక్క ప్రస్తావన లేకుండా ఏ వేదం లేదు. మనకున్నటువంటి షట్ శాస్త్రాల్లో, అష్టాదశ పురాణాలలో, రామాయణంలో, భారతంలో, భాగవతంలో, అన్ని గ్రంథాల్లో పరమశివుడి యొక్క వర్ణన, పరమశివుడి గురించి చేసినటువంటి తపస్సులు, ఆయన ఎట్ల భక్తులను అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని, ఎట్ల సులభ ప్రసన్నుడైనాడు, ఆ ఆదిదేవుడైనటువంటి మహాదేవుడైనటువంటి ఆ ఉమాపతి అయినటువంటి స్వామి యొక్క వైభవం మొత్తం కూడా మనకు వేదాల్లో, శాస్త్రాల్లో అతి పురాతన కాలం నుండి, అంటే మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం, ద్వాపర యుగము, త్రేతాయుగము, అలాగే సత్యయుగము ఏదైతే ఉందో అన్ని యుగాలలో కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన అనేది జరుగుతున్నది. ఆ విషయాన్ని మన పురాణాలు చాలా చక్కగా, ప్రధానంగా శివపురాణం కానివ్వండి, స్కాంద మహాపురాణం కానివ్వండి, పద్మపురాణం కానివ్వండి, భాగవత మహాపురాణం కానివ్వండి, అన్ని పురాణాల్లో పరమశివుడి యొక్క వైభవం అనేది వర్ణించబడింది. ఆయన భోళాశంకరుడు అని ప్రసిద్ధి.